హాయ్ ఎవ్రీవన్. మనం ఈరోజు 9th క్లాస్ సెకండ్ పాఠం రెండో పాఠం వృక్ష కణజాలాలు అనేటువంటి పాఠ్యాంశం గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. కణ నిర్మాణం విధులు అనే అధ్యయనంలో వివిధ రకాల కణాంగాలను గురించి అవి చేసే పనులను గురించి మనం తెలుసుకున్నాం ఫస్ట్ పార్ట్. అయితే ఏకకణ జీవుల్లో ఒకే కణం అన్ని విధులను నిర్వర్తిస్తుంది. అయితే బహుకణ జీవులలో ఎన్నో కణాలు ఉండి వివిధ రకాల పనులను నిర్వర్తిస్తాయి. బహుకణ జీవుల్లో ఎన్నో కణాలు ఉండి వివిధ రకాల పనుల్ని నిర్వర్తిస్తాయి. సాధారణంగా మన చుట్టూ ఉండే వృక్షాలన్నీ బహుకణ జీవులే. జంతువులలాగే అవి కూడా పెరుగుదల, శ్వాసక్రియ, విసర్జన వంటి జీవక్రియలు ఉంటాయి కదా, ఇవన్నీ జరుపుకుంటాయి. శ్వాసక్రియను జరుపుకుంటాయి, పెరుగుదల జరుపుకుంటాయి, విసర్జన వంటి జీవక్రియలన్నిటినీ జరుపుకుంటాయి. అంతేకాక అవి కిరణజన్య సంయోగ క్రియ జరిపి వాటికి మాత్రమే కాకుండా ప్రత్యక్షంగా పరోక్షంగా వాటిపై ఆధారపడిన ఇతర జీవరాశులన్నిటికీ కావాల్సినటువంటి ఆహారాన్ని తయారు చేస్తాయి. ఏంటివి? వృక్షాలు. ప్రత్యక్షంగా పరోక్షంగా వాటిపైన ఆధారపడినటువంటి ఇతర జీవరాశులు ఉంటాయి కదా, వాటన్నిటికీ కూడా కావాల్సిన ఆహారాన్ని తయారు చేస్తాయి. మొక్కలోని భాగాలు, వాటి విధులు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొక్కలో వివిధ రకాల భాగాలు, పనులను గురించి కింది తరగతుల్లో చదువుకున్నాం. క్రింది పట్టికలో విధుల జాబితాను చదవండి. విధుల నిర్వహణలో పాల్గొనే మొక్క భాగాల పేర్లను రాయండి. మృత్తిక నుండి నీటి శోషణ ఏం చేస్తాయి? వేర్లు అనేటువంటి భాగులు. వాయువుల మార్పిడి, ఆకులు లేదా పత్రాలు. కిరణజన్య సంయోగక్రియ, పత్రాలు. బాష్పోత్సేకం, ఆకులు లేదా పత్రాలు. ప్రత్యుత్పత్తి ఏం చేస్తాయి? పుష్పాలు. ఓకే. ఉల్లిపొరలోని కణాలు. ఒక ఉల్లిపొర ముక్కను తీసుకొని దాన్ని గాజు పలక మీద ఉంచండి. దానిపైన ఉన్న ఒక చుక్క నీరు, ఆ తర్వాత ఒక చుక్క గ్లిజరిన్ వేసి దాన్ని సూక్ష్మదర్శిలో పరిశీలించండి. సూక్ష్మదర్శిని ద్వారా మీరు పరిశీలించిన దాన్ని పటాన్ని గీయండి. దాన్ని చూసినట్లయితే కణకవచం, ఇది కణకవచం అండి. కేంద్రకం, చుక్కలాంటి నిర్మాణం, కణ ద్రవ్యం, ఈ మధ్యలో ఉన్నటువంటిది కణ ద్రవ్యం. అన్ని కణాలు ఒకే మాదిరిగా ఉన్నాయా? కణాల అమరిక ఎలా ఉంది? ఆకు పై పొరలోని కణాలు. ఆకు ఇది లీఫ్ కదా, లీఫ్ యొక్క పై పొర ఉంటుంది కదా, బాహ్య అవభాషని లాంటి కింద ఉండే పొర, దానిని బాహ్య చర్మం అంటారు. అట్లాంటి పై పొరను తీసుకోవాలి. తమలపాకును లేదా రియో పత్రాన్ని కానీ ట్రాండేస్కాంటియా ఆకును కానీ తీసుకోండి. ఆకును మధ్యన మడిచి చింపండి. చినిగిన చోట సన్నటి అంచు కనిపిస్తుంది. ఆ అంచును మీరు ఉల్లిపొరను పరిశీలించినట్లే సూక్ష్మదర్శిని ద్వారా పరిశీలించండి. అన్ని కణాలు ఒకే మాదిరిగా ఉన్నాయి. వాటి అమరికలో ఏమైనా తేడా ఉందా? ఇవన్నిటిని మనం గమనించవచ్చు. కణాలు సమూహంగా ఉండి నిర్దిష్టంగా అమరి ఉండటాన్ని మీరు పరిశీలించే ఉంటారు. కణాలు ఎటుంటాయి? సమూహాలుగా ఉండి నిర్దిష్టంగా, అంటే ఒక క్రమ పద్ధతిలో అమరి ఉండటాన్ని మనం గమనించవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా. మొక్కల్లో ఈ అమరికలు ప్రత్యేకమైన పాత్రల్ని పోషిస్తాయి. ఈ రకమైనటువంటి అమరిక ఏం చేస్తుంది? ప్రత్యేకమైన పాత్రని పోషిస్తాయి. వేరు మూలంలోని కణాలు. వేరు ఉంటుంది కదా, ఈ విధంగా ఈ మూలంలోని కణాలు. వేరులో ఉండే కణాలు ఆకు కణాల మాదిరిగానే ఉంటాయి. వేరులో కణాలు ఎలా అమరి ఉంటాయి? ఒక పారదర్శకమైనటువంటి సీసాను తీసుకొని నీటితో నింపాలి. సీసా మూతి కంటే కొంచెం పెద్దదిగా ఉండే ఉల్లిగడ్డను తీసుకోవాలి. ఉల్లిగడ్డను సీసా మూతిపై ఉంచాలి. వేర్లు దాదాపు 1 అంగుళం పొడవు పెరిగే వరకు కొద్ది రోజుల పాటు వేరు పెరుగుదలను గమనించండి. ఇట్లా ఈ విధంగా పెట్టి అబ్జర్వ్ చేయాలి. ఉల్లిగడ్డను తీసుకొని కొన్ని వేరు కొనలను కత్తిరించండి. ఒక వేరు కొనను తీసుకోండి. దాని గాజు పలకపై ఉంచి దానిపై ఒక చుక్క నీరు వేసి గ్లిజరిన్ వేసి కవర్ స్లిప్ కప్పి అధికంగా బయటకు వచ్చిన నీటిని అద్దుడు కాగితంతో, ఫిల్టర్ పేపర్తో తీసివేసి నిడిల్ లేదా బ్రష్ వెనుక వైపు కొనతో కవర్ స్లిప్పై సున్నితంగా కొట్టి పదార్థం పరుచుకునేలా చేయాలి. ఇప్పుడు సూక్ష్మదర్శినిలో పరిశీలించదు. ఈ విధంగా వేరులో మూల కణాల భాగం ఈ విధంగా మనకు కనిపిస్తుంది. అగ్రంలో ఉన్న కణజాలం. పెరుగుతున్న వేర్లు. ఇంతకుముందు చేసిన కృత్యంలోని ఉల్లిగడ్డనే తీసుకోండి. కత్తిరించిన వేర్ల కొనకు కొంచెం పైకి ఈ భాగం
పైగా మార్కర్పై పెన్తో గుర్తించండి. ఇంతకుముందు కృత్యంలో మాదిరిగానే సీసాలో అమర్చండి. 4-5 రోజుల పాటు అలాగే ఉంచండి. వేర్లు కొంచెం మునిగేలా, చాలినంత నీరు ఉండేలా తగు జాగ్రత్త తీసుకోండి. అన్ని వేర్లు ఒకే రకంగా పెరిగాయా? కత్తిరించిన వేర్లలో ఏం జరిగింది? కత్తిరించిన వేర్లు, కత్తిరించని వేర్లలో మీరు గమనించిన విషయాలను రాయండి. ఒక ప్రత్యేకమైన అమరిక కలిగిన కణాలు ఏవో ఉల్లివేరు కొనల్లో ఉన్నాయి. ఒక ప్రత్యేకమైన అమరిక కలిగిన కణాలు ఏవో ఉల్లివేరు కొనల్లో ఉన్నాయి. అందుకే వాటిని తొలగించిన వేర్లలో పెరుగుదల ఏమైంది, ఆగిపోయిందన్న విషయం మనం గమనించవచ్చు. ఇందులో కొనవేర్లు ఉంటాయి కదా, ఈ కొనవేర్లలో మనం కత్తిరించిన భాగాల యొక్క వేర్ల యొక్క పెరుగుదల ఏమైంది, ఆగిపోయింది. మిగతా వేర్ల యొక్క పెరుగుదల అనేటువంటిది పెరుగుతూ ఉండడాన్ని మనం గమనించవచ్చు. కణాలు సమూహాలుగా ఉంటాయన్న సంగతి మీరు ఇంతకు మునిపే పరిశీలించారు. దాదాపు ఒకే నిర్మాణం కలిగిన కణాల సమూహాలు ఒకే విధమైన విధుల్ని ఏం చేస్తాయి, నిర్వర్తిస్తాయి. ఒకే రకమైన విధుల్ని నిర్వర్తిస్తాయి. అటువంటి కణాల సమూహాల్ని మనం ఏమంటాం, కణజాలాలు అని అంటారు. దాదాపు ఒకే నిర్మాణం కలిగిన కణాల సమూహాలు ఒకే విధమైన విధుల్ని నిర్వర్తిస్తాయి. ఈ కణాల సమూహాలన్నీ కూడా ఒకే రకమైన విధుల్ని నిర్వర్తిస్తాయి. ఈ కణాల సమూహాల్ని మనం ఏమంటామంటే కణజాలాలు. ఏమంటాం? కణజాలాలు లేదా టిష్యూస్ అని అంటాం. ఒకరోజు హరిత లతతో కలిసి పార్కుకు వెళ్ళింది. అక్కడ ఒక తోటమాలి ఒక పెద్ద కత్తెరతో మొక్కల కొనల్ని కత్తిరించడం చూసింది. ఆ అమ్మాయికి ఒక అనుమానం కలిగింది. వెంటనే తోటమాలి దగ్గరికి వెళ్ళి, అలా కొనల్ని కత్తిరిస్తే మొక్కలు ఎలా పెరుగుతాయి? వెంటనే అతను పక్క నుండి కొమ్మలు పెరుగుతాయి అన్నాడు. తర్వాత ఆమె మరొక తోటమాలి ఒక మోడుకు నీరు పోయడం, అంటే మోడు కంటే అది కొమ్మలు లేనటువంటి మొద్దు, ఓకే, దానికి నీరు పోయడం చూసింది. అక్కడికి వెళ్ళి ఈ మోడుకు నీళ్ళు ఎందుకు పోస్తున్నారు అని అడిగింది. మోడుకు తొందరగా చిగురు వస్తుంది అని అన్నాడు. మోడుకు ఆకులు ఎలా వస్తాయి అన్న ప్రశ్న హరిత మెదడులో ఉదయించింది. మొక్కల్లో పెరుగుదలకి, గాయాల్ని మరమ్మతులకి, ఇంకా ఇతర విధులకి ఉపయోగపడే కణజాలాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. పెరుగుదలకి మరియు గాయాల మరమ్మతులకు ఉపయోగపడే ఇతర విధులను నిర్వర్తించే కణజాలాలు. వృక్ష కణజాలాలు మరియు రకాలు. మొక్కల్లో 4 రకాల కణజాలాలు ఉంటాయి. మొక్క భాగాలన్నిటిలో పెరుగుదల, మరమ్మతులను నిర్వర్తించే విభాజ్య కణజాలాలు. పెరుగుదల మరియు మరమ్మతులు నిర్వర్తించే విభాజ్య కణజాలాలు. పై పొరలను ఏర్పరిచే త్వచ కణజాలాలు. పై పొరలు ఉంటాయి కదా, అన్ని భాగాల యొక్క పై పొరలను ఏర్పరిచే త్వచ కణజాలాలు. మరియు వృక్ష దేహాన్ని ఏర్పరుస్తూ ఇతర కణజాలాలు సరైన రీతిలో ఉండేలా చేసేవి వృక్ష కణజాలాలు ఏర్పరిచే సముదాయక కణజాలాలు. మరియు పదార్థాల రవాణాకు సహాయపడే ప్రసరణ కణజాలాలు. ఎన్ని రకాలు? మొత్తం 4 రకాలు. విభాజ్య కణజాలాలు, త్వచ కణజాలాలు, తర్వాత సముదాయక కణజాలం, తర్వాత ప్రసరణ కణజాలాలు అనేటువంటి 4 రకాల కణజాలాలు. విభాజ్య కణజాలాలు, త్వచ కణజాలాలు, విభాజ్య, త్వచ, సముదాయ, ప్రసరణ అనేటువంటి 4 రకాల కణజాలాలు మనం మొక్కలలో గమనించవచ్చు. మీరు వేరు మూలంలో ఉండే కొన్ని రకాల కణజాలాలను పరిశీలించారు కదా. వివిధ రకాల కణజాలాలను పరిశీలించాలంటే మొక్క భాగాల యొక్క అడ్డుకోత మరియు నిలువు కోతలను స్లైడ్లలో తయారు చేయగలగాలి. ఇందుకోసం కొన్ని మెలకువలను తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ విభాజ్య కణజాలం. ఇప్పుడు ఫస్ట్ 4 రకాలను చెప్పుకున్నాం కదా మనం. ఇందులో ఫస్ట్ విభాజ్య కణజాల రకాన్ని మనం తెలుసుకుందాం. రంజనం చేసిన కాండం యొక్క కొన నిలువు కోత పటాన్ని పరిశీలించండి. పై పటంలో అగ్ర విభాజ్య కణజాలం, పార్శ్వ విభాజ్య కణజాలం, మధ్యస్థ విభాజ్య కణజాలం. అగ్ర, పార్శ్వ, మధ్యస్థ విభాజ్య కణజాలం. కాండం కొన భాగాల్లో, పార్శ్వ భాగాలలో ఇది కాండం అనుకుంటే కాండం యొక్క కొన భాగాలు మరియు పార్శ్వ భాగాల్లో ఇతర కణజాలాల పొరల మధ్యలోనూ మీరు విభాజ్య కణజాలాల్ని చూడవచ్చు. కాండం కొన భాగాల్లో ఉండి
మొక్కల పెరుగుదలను కలిగించే విభాజ్య కణజాలాన్ని ఏమంటారు? అగ్ర విభాజ్య కణజాలాలు. మొక్కల పెరుగుదలను కలిగించే విభాజ్య కణజాలాన్ని మనం అగ్ర విభాజ్య కణజాలాలు అని అంటాం. ఎపికల్ మెరిస్టెమిక్ టిష్యూస్ అని అంటాం. కాండంలో పార్శ్వపు అంచుల చుట్టూ, పార్శ్వం అంటే ఈ పార్శ్వ అంచుల చుట్టూ వర్తులంగా పెరుగుదలను కలిగించే కణజాలాలని పార్శ్వ విభాజ్య కణజాలాలు ఏమంటారు? పార్శ్వ విభాజ్య కణజాలం. ఈ విధంగా కాండం అనుకుంటే ఈ చుట్టూ పార్శ్వ పంచుల చుట్టూ వర్తులాకారంగా ఇట్లా పెరిగేటువంటి పెరుగుదలను కలిగించే కణజాలాలని పార్శ్వ విభాజ్య కణజాలాలు లేదా లాటరల్ మెరిస్టెమాటిక్ టిష్యూస్ అని అంటారు. తర్వాత కాండం మీద శాఖలు ఏర్పడే చోట, ఈ విధంగా కాండం ఉంది కదా, కాండం మీద అక్కడక్కడ శాఖలు ఏర్పడతాయి కదా, శాఖలు ఏర్పడే చోట, తర్వాత ఆకులు పత్రాలు ఏర్పడే దగ్గర, పుష్పం బృంతం, ఈ విధంగా పుష్పం ఉంటుంది కదా, పుష్పం బృంతం పెరిగే చోట మధ్యస్థ విభాజ్య కణజాలాలు ఇంటర్ క్వాలరీ మెరిస్టెమాటిక్ టిష్యూస్ మధ్యస్థ విభాజ్య కణజాలం అని ఒక రకమైన విభాజ్య కణజాలాన్ని మనం చూడవచ్చు. మధ్యస్థ విభాజ్య కణజాలం అనే ఒకదాన్ని మనం చూడవచ్చు. ఎక్కడెక్కడ? కాండం యొక్క అగ్రభాగాలలో అగ్ర విభాజ్య కణజాలాలు, వర్తులాకారంగా అంటే ఇట్లా వర్తులాకారంగా పెరిగే కణజాలాన్ని పార్శ్వ విభాజ్య కణజాలాలని, మరియు ఆకులు, పుష్పం యొక్క వృంతం, శాఖలు ఏర్పడే ప్రాంతాల్లో మనం మధ్యస్థ విభాజ్య కణజాలాలని చూడవచ్చు. ఒక రకమైన విభాజ్య కణజాలాన్ని మనం చూడవచ్చు. ఇంతకుముందు మనం వేరుకొనలో ఉండే కణజాలాన్ని చూసాం కదా, కొనకు పైనున్న కణజాలాలు ఎలా ఉన్నాయో కూడా పరిశీలించండి. నెక్స్ట్, కాండం, కొన, వేరుకొనల్లో ఉన్న విభాజ్య కణజాలాన్ని సరిపోల్చండి. ఇది యాక్టివిటీ. నెక్స్ట్, ద్విదళ బీజ కాండంలోని కణజాలాలు. ఏదైనా ఒక ద్విదళ బీజ కాండం అంటే రెండు దళాలు ఒక విత్తనంలో విధంగా చీల్చినట్టయితే రెండు దళాలు ఉన్నట్టే దాన్ని ఏమంటాం? ద్విదళ బీజము అని అంటాం. అలాంటి మొక్కల నుంచి వచ్చిన కాండం యొక్క కణజాలాన్ని మనం ఏదైనా ద్విదళ బీజ మొక్క కాండం సేకరించి అడ్డుకోత స్లైడ్ను సూక్ష్మదర్శిని ద్వారా పరిశీలిస్తే ఇందులో విభాజ్య కణజాలం, త్వచ కణజాలం, సందాయక కణజాలం, ప్రసరణ కణజాలం. ఇది ప్రసరణ కణజాలము, ఈ మధ్యది సందాయక కణజాలం, ఇది త్వచ కణజాలము, బయట వైపు ఉంటుంది విభాజ్య కణజాలం. ద్విదళ బీజ కాండం అడ్డుకోతలో వివిధ కణజాలాలు. మీరు స్లైడ్ పైన రూపొందించిన కాండంలోని కణజాలాలకు పటంలో చూపబడిన కణజాలాల మధ్య పోలికలను గమనించాలి. ఆకారం, నిర్మాణంలోని కణాలన్నీ ఒకే విధంగా ఉన్నాయా? ఇచ్చిన పటం కణజాల రూపంలో ఎన్ని రకాల కణాల అమరికను మీరు చూశారు? త్వచ, సందాయక మరియు త్వచ విభాజక, సందాయక, ప్రసరణ. త్వచ కణజాలం బయటి వైపు ఉంటుంది, విభాజక కణజాలం, తర్వాత సందాయక కణజాలం, ప్రసరణ కణజాలం. విభాజక కణజాలం గురించి మీరు తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మనం మొక్కల్లో ఉండే ఇతర పెద్ద కణజాల సమూహాలైన త్వచ కణజాలం, సందాయక కణజాలం, ప్రసరణ కణజాలం, త్వచ కణజాలం, సందాయక కణజాలం, ప్రసరణ కణజాలాల గురించి పరిశీలిద్దాం. ఇవన్నీ విభాజ్య కణజాలాల నుంచే అభివృద్ధి చెందాయి. ఇవన్నీ దేని నుంచి అభివృద్ధి చెందాయి? విభాజ్య కణజాలం నుంచే అభివృద్ధి చెందాయి. త్వచ కణజాలం. ఫస్ట్ త్వచ కణజాలం గురించి చూద్దాం. కాండం అడ్డుకోతలో బాహ్య పొరలో ఎటువంటి కణాల అమరిక మీరు పరిశీలించారు? మొక్క దేహ ఉపరితలం అంతా మనకు త్వచ కణజాలం కనిపిస్తుంది. ఈ మొక్క అనుకుంటే ఈ మొక్క దేహం ఉంటుంది కదా, కాండం పైన, శాఖల పైన, పత్రం పైన, అన్నిటిపైన ఏమవుతుంది? త్వచ కణజాలం కనిపిస్తుంది. ఈ త్వచ కణజాలాలని మరింతగా పరిశీలిద్దాం. రియో ఆకు ఉపరితల కణజాలం. తాజాగా ఉన్న రియో ఆకును లేదా తమలపాకును తీసుకొని ఒకసారిగా మధ్యలో చీల్చి చినిగిన అంచు వద్ద ఒక తెల్లటి పొర కనిపిస్తుంది. ఈ పొరని జాగ్రత్తగా సూక్ష్మదర్శినిలో పరిశీలించండి. అన్ని కణాలు ఒకేలా ఉన్నాయా? కణాల మధ్య ఖాళీలు ఉన్నాయా? మొక్కలో ఉండే త్వచ కణజాలంలోని కొంత భాగాన్ని మాత్రమే మనం ఈ కృత్యం ద్వారా మనం చూడగలుగుతున్నాం. సాధారణంగా త్వచ కణజాలం ఒక వరుస కణాలను కలిగి, అంటే ఇట్లా వరుసగా ఉండేటువంటి కణాలను
కలిగి కణాల విభిన్నతను చూపిస్తుంది. అంటే ఒక్కొక్క కణం ఒక్కొక్క విధంగా ఉంటుంది. వాటి విధుల్ని బట్టి స్థానాన్ని బట్టి కణజాలాల్ని మనం 3 రకాలుగా విభజించవచ్చు. అవి బాహ్య చర్మ కణాలు లేదా బహిర్త్వచం లేదా వెలుపలి పొర, మరియు మధ్య త్వచం, తర్వాత అంతత్వచం, బాహ్యత్వచం, మధ్యత్వచం, అంతత్వచం అని 3 రకాల భాగాలుగా మనం విభజించవచ్చు. మధ్యత్వచం లేదా మధ్య పొర, అంతత్వచం లేదా లోపలి పొర. ఓకే, ఎపిడెర్మిస్, మీసోడెర్మిస్, ఎండోడెర్మిస్. ఓకే, విభాజ్య కణజాలంలోని కణాలతో పోలిస్తే త్వచ కణజాలంలో కణాల గోడలు దళసరిగా ఉంటాయి. ఎందుకంటే బయటి వైపున ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా ఇలా ఉంటాయి, దళసరిగా ఉంటాయి. ఎడారి మొక్కలు అవి బాగా దళసరిగా ఉండి మైనపు పూత, ఎడారి మొక్కల్లో ఇంకా దళసరిగా ఉండి ఏమైతాయి, మైనపు పూతతో కలిగి ఉంటాయి, మైనపు పూత అమరికను కలిగి ఉంటాయి. ఆకు బాహ్య చర్మంలో చిన్న రంధ్రాలు కనిపిస్తాయి. వాటిని మనం ఏమంటాం, పత్రరంధ్రాలు లేదా స్టోమాటా. స్టోమాటా అని అంటాం. పత్రరంధ్రాలు లేదా స్టోమాటా అని అంటాం. వాటిని ఆవరించి 2 మూత్రపిండాకారపు రక్షక కణాలు ఉంటాయి. వేరులో అయితే బాహ్య చర్మపు కణాలు పొడవైన వెంట్రుకల వంటి మూలకేశాలను కలిగి ఉంటాయి. ఈ బాహ్య చర్మ కణం అనుకుంటే వీటి నుంచి ఇట్లా మూలకేశాల లాంటి నిర్మాణాలు మనకు కనిపిస్తాయి. ఇందులో వేర్లలో కనిపిస్తాయి, కలిగి ఉంటాయి. తుమ్మ, వేప వంటి చెట్ల కాండం మీద కానీ శాఖల మీద కానీ జిగురు పదార్థాన్ని మీరు ఎప్పుడైనా చూస్తారా? అది ఏమిటి? జిగురు ఎక్కడ నుండి స్రవిస్తుంది? ఇవి రక్షక కణాలండి. ఈ విధంగా బాహ్య చర్మంలో ఉంటాయి. ఇది పత్రరంధ్రం మధ్యలో లోపలి గోడ, హరిత రేణువులు కూడా ఉంటాయి ఇందులో. వెలుపలి గోడ, వాటి యొక్క అనుబంధ కణాలు. పత్రరంధ్రం యొక్క అనుబంధ, ఇది పత్రరంధ్రం, లోపలి గోడ, వెలుపలి గోడ, ఇవన్నీ అనుబంధ కణాలు. పత్రరంధ్రం పక్కన ఉన్న అనుబంధ కణాలు. హరిత రేణువులు కూడా ఉంటాయి. ఇది రక్షక కణాలు ఇవి. ఓకే, విసర్జక పదార్థాలు అధికంగా ఉన్న ఆహార పదార్థాలు లేదా స్రావక పదార్థాల వంటి కొన్ని రకాల పదార్థాలను విభిన్న రూపాల్లో నిల్వ చేసుకోగలిగే సామర్థ్యం మొక్కలకు ఉంది. విసర్జక పదార్థాలు మరియు అధికంగా ఉన్న ఆహార పదార్థాలు మరియు స్రావక పదార్థాలు, వీటిని ఏం చేస్తాయి, నిల్వ చేసుకోగల శక్తి మొక్కల్లో ఉంది. పదార్థాలను విభిన్న రూపాలలో, అంటే ఒకే రూపం కాదు, విభిన్న రూపాలలో నిల్వ చేసుకునేటువంటి సామర్థ్యం మొక్కలకు ఉంది. జిగురునిచ్చే చెట్ల యొక్క త్వచ కణజాలం నుండి జిగురు స్రవించబడుతుంది. ఇది త్వచ కణజాలం అనుకుంటే, ఈ త్వచ కణజాలం నుంచి జిగురు ఏమవుతుంది, స్రవించబడుతుంది. నీటి ఎద్దడి, కొమ్మలు విరగడం, చీలడం వంటి యాంత్రికంగా కలిగే నష్టాలు, పరాన్నజీవులు, రోగకారక జీవుల దాడి మొదలైన వాటి నుండి మొక్కల్ని రక్షించేది కూడా ఏంది, త్వచ కణజాలమే. నీటి ఎద్దడి కానీ, కొమ్మలు విరగడం కానీ, చీలడం కానీ, యాంత్రికంగా కలిగే నష్టాలు కానీ, పరాన్నజీవుల దాడి కానీ, రోగకారక జీవుల దాడి కానీ, మరియు తుఫాన్లు, వాతావరణ ఎద్దడి లాంటి అనేక ఉష్ణోగ్రత అలాంటి వాటన్నిటి నుంచి మొక్కను కాపాడేటువంటి కణజాలమే త్వచ కణజాలం. పెద్ద మొక్కలో త్వచ కణజాలం బాహ్య చర్మం పైన అనేక పొరలను ఏర్పరుస్తుంది. దాన్నే మనము బెరడు అని అంటాము. ఏమంటాం, బెరడు లేదా బార్క్ అని కూడా అంటాం. వాయు మార్పిడికి, బాష్పోత్సేకానికి అత్యవసరమైన పత్రరంధ్రాలు ఏముంటాయి, వాయు మార్పిడికి మరియు బాష్పోత్సేకానికి ఏముంటాయి, పత్రరంధ్రాలు. నేల నుండి నీరు, లవణాల సంగ్రహణకు అత్యవసరమైన మూలకేశాలు వేర్లలో ఉంటాయి. మూలకేశాలు కూడా త్వచ కణజాలం నుండే ఏర్పడతాయి. ఈ త్వచ కణజాలంలోని కొన్ని కణాలు ఏం చేస్తాయి, కిరణజన్య సంయోగ క్రియను. ఈ త్వచ కణజాలంలో కూడా ఉండేటువంటి కొన్ని కణాలు ఏం చేస్తాయి, ఫోటోసింథసిస్ను కూడా నిర్వహిస్తాయి. ఫోటోసింథసిస్ను, కిరణజన్య సంయోగ క్రియను కూడా నిర్వర్తిస్తాయి. నెక్స్ట్ మనం సందాయక కణజాలము, గ్రౌండ్ టిష్యూస్, సందాయక కణజాలం. ఓకే, కాండం అడ్డుకోతలో మీరు సందాయక కణజాలాన్ని చూశారు కదా. మీరు చూసిన కణాల అమరిక పటం గీయండి. ఈ కణాలు ఎట్లుంటాయంటే పెద్దవిగా ఉండి కేంద్రకం స్పష్టంగా కనిపించడాన్ని మీరు గమనించవచ్చు. ఇటువంటి కణాలు సందాయక కణజాలాన్ని ఏర్పరుస్తాయి. మొక్క దేహంలో ఎక్కువ భాగం ఈ కణజాలంతోనే ఏర్పడుతుంది. మొక్క దేహం మొత్తం ఉడికేం చేస్తుంది, ఈ కణజాలంతోనే ఏర్పడుతుంది. సందాయక కణజాలం ఆహారం, ఫుడ్
నిల్వ చేయడానికి, యాంత్రికంగా మొక్కకు బలాన్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఫుడ్ ఇవ్వడానికి, మొక్కకు సముదాయ కణజాలం ఆహారం నిల్వ చేసుకోవడానికి మరియు మొక్కకు యాంత్రికంగా ఏం చేస్తుంది, బలాన్ని ఇవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. సముదాయ కణజాలంలో ముఖ్యంగా 3 రకాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 3 టైప్స్, 3 రకాలు ఉన్నాయి. అందులో మృదు కణజాలం, స్థూల కోణ కణజాలం మరియు దృఢ కణజాలం. ఏంటి? దృఢ కణజాలం. మృదు కణజాలం, స్థూల కోణ కణజాలం మరియు దృఢ కణజాలం అనేటువంటి 3 రకాలు ఉన్నాయి. మృదు, స్థూల కోణ, దృఢ అనేటువంటి 3 రకాల కణజాలాలు ఉన్నాయి. మృదు కణజాలం, స్థూల కోణ కణజాలం, దృఢ కణజాలం. సముదాయ కణజాలాలు రకాలు. మీరు పరిశీలించిన ఈ 3 రకాల స్లైడ్లను మృదు కణజాలానికి చెందినవే. మృదు కణజాలంలోని కణాలు మృదువుగా పల్చని గోడలను కలిగి వదులుగా సంధించబడి ఉంటాయి. ఎట్లుంటాయి? వదులుగా సంధించబడి ఉంటాయి. మృదువుగా ఉండి పల్చని గోడలను కలిగి వదులుగా అమర్చబడి సంధించబడి ఉంటాయి. సంధించడం అంటే బంధించడం. హరిత రేణువులను కలిగి ఉండే మృదు కణజాలాన్ని మనం ఏమంటాం? హరిత మృదు కణజాలం అని అంటాము. ఈ సముదాయక కణజాలంలో ఉండే మృదు కణజాలంలో హరిత రేణువులు ఉంటే దాన్ని హరిత మృదు కణజాలం అని కూడా అంటాం. హరిత కణజాలం అని కూడా అంటాం. తర్వాత క్లోరోకైమా అని కూడా అంటాం దాన్ని. పెద్ద గాలి గదుల్ని కలిగి ఉండే మృదు కణజాలాన్ని ఏమంటాం? వాయుగత మృదు కణజాలం. ఈ మృదు కణజాలంలోనే హరిత రేణువులు ఉంటేనేమో హరిత కణజాలం అని, తర్వాత గాలి గదులు ఉంటే ఏమంటారు? వాయుయుత కణజాలం అని. వాయుయుత కణజాలం లేదా వాతయుత కణజాలం అని అంటాం. నీరు, ఆహార పదార్థాలు, వ్యర్థ పదార్థాలు నిల్వ చేసే మృదు కణజాలాన్ని వాటర్, ఫుడ్ మరియు వ్యర్థ పదార్థాలు, ఈ మూడింటిని నిల్వ చేసే మృదు కణజాలాన్ని ఏమంటారు? నిల్వ మృదు కణజాలం. ఈ మృదు కణజాలంలోనే మళ్ళీ 3 రకాలు: హరిత మృదు కణజాలం, వాయుత మృదు కణజాలం, నిల్వ చేసే మృదు కణజాలం, స్టోరేజ్ టిష్యూస్ అని అంటాం. ఓకే. మృదు కణజాల కణాలతో పోలిస్తే ఏమవుతుంది? స్థూల కోణ కణజాలంలోని కణాలు దళసరి గోడలను కలిగి కొంచెం పొడవుగా ఉంటాయి. ఇట్లా పొడవుగా ఉండి దళసరి గోడలను కలిగి ఉంటాయి. ఏంటివి? స్థూల కోణ కణజాలం. ఇది స్థూల కోణ కణజాలం. ఇది సెకండ్ది, స్థూల కోణ కణజాలం. దృఢ కణజాలంలోని కణాలు దళసరి గోడలను కలిగి దృఢ కణజాలం. 3 దృఢ కణజాలంలోని కణాలు దళసరి గోడలను కలిగి ఉండి కణాల మధ్య ఖాళీలు లేకుండా దగ్గరగా ఇట్లా బాగండి దగ్గరగా అమరి ఉంటాయి. కనుకనే ఈ త్వచ కణజాలంతో పోలిస్తే సముదాయ కణజాలంలో పలు రకాల కణాలను మనం చూస్తాం. వాటిలో కిరణజన్య సంయోగక్రియ కూడా జరుగుతాయన్నమాట. ఈ విధంగా మనం మృదు కణజాలం, స్థూల కోణ కణజాలం మరియు దృఢ కణజాలం. ఇందులో మళ్ళీ 3 టైప్స్: హరిత కణజాలం, వాయుయుత కణజాలం మరియు నిల్వ మృదు కణజాలం. ఓకే, ఇది అవసరం లేదు. నెహేమియా గ్రూ ఒక వైద్యుడు. ఈయన లండన్లోని రాయల్ సొసైటీ కార్యదర్శిగా పనిచేశాడు. 1664వ సంవత్సరంలో మొక్కల అంతర్నిర్మాణం మీద అధ్యయనం చేశాడు. ఎవరు? నెహేమియా గ్రూ అనేటువంటి శాస్త్రవేత్త మొక్కల యొక్క అంతర్నిర్మాణం మీద అధ్యయనం మొదలుపెట్టాడు. మొక్కలోని ప్రతి భాగం 2 రకాల విభాగాలను కలిగి ఉంటుంది. ఒకటి దవ్వ, మరొకటి గట్టి భాగము, లిగ్నీనియస్ పార్ట్. ఒకటేమో దవ్వ గట్టి భాగము, మరొకటేమో గట్టి భాగం. దవ్వ మరియు గట్టి భాగం అని అతడు భావించాడు. ఇది అతని ప్రాథమిక భావన. దవ భాగానికి గ్రూ ఏమన్నాడు? మృదు కణజాలం అని పేరు పెట్టాడు. ఏమని పేరు పెట్టాడు? మృదు కణజాలం అని పేరు పెట్టాడు. గ్రూ మొక్కల దేహంలోని కణజాలాలపై అధ్యయనం హిస్టాలజీ చేసి 1682వ సంవత్సరంలో
అనాటమీ ఆఫ్ ప్లాంట్ అనే గ్రంథం ప్రచురించాడు. ఏం గ్రంథం ప్రచురించాడు? అనాటమీ ఆఫ్ ప్లాంట్స్. అనాటమీ ఆఫ్ ప్లాంట్స్ అనేటువంటి గ్రంథాన్ని 1682లో ప్రచురించాడు. నెహెమియా గురు మొక్కల దేహంలోని కణజాలాలపై అధ్యయనం చేసి అనాటమీ ఆఫ్ ప్లాంట్స్ అనే గ్రంథాన్ని 1682లో ప్రచురించారు. ఎవరు? నెహెమియా గురు అనేటువంటి శాస్త్రవేత్త. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. అనాటమీ ఆఫ్ ప్లాంట్, హూ ఈజ్ ద రైట్ అనాటమీ ఆఫ్ ప్లాంట్. నెక్స్ట్, ప్రసరణ కణజాలం, వస్కులార్ టిష్యూస్. నేల నుండి నీటిని సంగ్రహించి మొక్కలోని ఇతర భాగాలకు పంపుతాయని మనకు తెలుసు. వేర్లు ఏం చేస్తాయి? నేలలోని నీటిని గ్రహించి మొక్కలోని ఇతర భాగాలకు పంపుతాయని మనకు సాధారణంగా తెలుసు. అయితే ఆకులు మొక్కలోని ఇతర హరిత భాగాలకు, ఆకులు ఏం చేస్తాయి? మొక్కలోని ఇతర హరిత భాగాలు ఉంటాయి కదా, ఆహారాన్ని తయారు చేసి మొక్కలోని అన్ని భాగాలకు సరఫరా చేస్తాయి. ఆకులేమో ఆహారం తయారు చేసి ఇతర భాగాలకు పంపితే, వేర్లు ఏం చేస్తాయి? నీటిని గ్రహించి ఇతర భాగాలకు పంపుతుంది. రవాణాలో పాల్గొనే కణజాలాలను ఇప్పుడు చదువుకుందాం. మొక్కల పోషణ అనేటువంటి పాఠంలో మనం ఒక ప్రయోగం చేసాం. అదేమిటంటే, ఎరుపు రంగు నీటిలో మొక్కను ఉంచినప్పుడు ఆ మొక్కలోని కొన్ని భాగాలకు ఎరుపు రంగులోకి మారడం చూశారు కదా. ఒక లేత మొక్కని ఎరుపు రంగు నీటిలో ఉంచి అదే ప్రయోగాన్ని మరలా చేయండి. 2 గంటల తర్వాత దాన్ని అలాగే ఉంచండి. తర్వాత దాని కాండం అడ్డుకోతను తీసి సూక్ష్మదర్శినిలో పరిశీలించండి. ఈ విధంగా ఎరుపు రంగు అక్కడక్కడ కనిపిస్తుంది. ఆ పటం గీసి ఎరుపు రంగులో కనిపించే భాగాన్ని గుర్తించండి. దానికి ఆనుకొని ఉన్న కణజాలాన్ని పరిశీలించండి. పరిశీలన ద్వారా మీరు ఏమి నిర్ధారించుకున్నారు? రవాణాలో పాల్గొనే కణజాలాలను ప్రసరణ కణజాలాలు ఏమంటారు? ప్రసరణ కణజాలాలు ఏమంటారు? రవాణాలో పాల్గొనే కణజాలాలను ఏమంటాం మనం? ప్రసరణ కణజాలాలు. ఇవి వివిధ రకాల కణాలతో ప్రత్యేకమైన అమరికతో ఏర్పడి ఉంటాయి. వివిధ రకాల కణాలతో మరియు ప్రత్యేకమైన అమరికతో ఏర్పడి ఉంటాయి. ఎరుపు రంగులో కనిపించే కణజాలాలను దారు కణజాలాలు అని అంటారు. మనం ఇక్కడ చూస్తున్నాం కదా, విధంగా ఎరుపు రంగులో కనిపించేటువంటి కణజాలాలను మనం ఏమంటాం? దారు కణజాలాలు, జైలం అని అంటాం. దానికి ఆనుకొని ఉన్న కణజాలాలని మనం ఏమంటాం? పోషక కణజాలాలు, లీయం అని అంటాం. ఓకే, వేరు నేల నుండి సేకరించిన నీరు, పోషక పదార్థాలు. వేర్లు నేల నుండి సేకరించిన నీరు కానీ, వాటర్ కానీ మరియు పోషక పదార్థాలు, కణజాలు ఉంటాయి కదా, స్థూల కణజాలు, సూక్ష్మ కణజాలు, వాటన్నిటి పోషక పదార్థాలు. దారువు అనేటువంటి భాగం ద్వారా మరియు కిరణజన్య సంయోగక్రియలో తయారైన ఆహార పదార్థాలు ఏమైతాయి? పోషక కణజాలం అనే భాగం ద్వారా ఏమైతాయి? మొక్క భాగాలకు సరఫరా అవుతాయి. కాబట్టి వీటిని మనం ఏమంటాం? ప్రసరణ కణజాలాలు. ఏమంటాము? ప్రసరణ కణజాలాలు అని అంటాం. దారువు పోషక కణజాలాలు రెండూ కలిసి నాళికా పుంజాలను, వస్క్యులార్ బ్యాండిల్స్ని ఏర్పరుస్తాయి. ఏమంటారు? నాళికా పుంజాలను ఏర్పరుస్తాయి. నాళికా పుంజాలు అంటే ఈ విధంగా ఉంటాయి. నాళికా పుంజాలు ఇవి నాళికా పుంజాలు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి మనకు నాళికా పుంజాలు ఇట్లా ఉంటాయి. ఓకే, దీన్ని ఆవరించినటువంటి కణజాలాన్ని పోషక కణజాలం అని అంటాం. అయితే ప్రసరణ కణజాలం యాంత్రిక ఆధారాన్ని కూడా ఇస్తుంది. ఏం చేస్తుంది? యాంత్రికంగా కూడా బలాన్ని, ఆధారాన్ని కూడా ఇస్తుంది. దారువులో పొడవైన దారు కణాలు, దారు నాళాలు, దారు తంతువులు, మృదు కణజాలం ఉంటాయి. దారువు అనేటువంటి భాగం ఉంది కదా, అందులో మళ్ళీ 4 రకాల కణాలు ఉంటాయి. ఒకటి దారు కణాలు, దారు నాళాలు, దారు మృదు కణజాలం, దారు తంతువులు, దారు నారలు అని కూడా అంటారు. దీన్ని దారు తంతువులు అంటారు, దారు నారలు అని కూడా అంటారు. 4 రకాల భాగాలు ఉంటాయి ఇందులో దారు కణజాలంలో. తర్వాత దారు పోషక కణజాలాలు ఇవి అండి, ఈ విధంగా ఉంటాయి.
గమనించినట్లయితే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి దారువు, పోషక కణజాలం ఈ విధంగా నిలువుగా ఉంటాయి. ఇవన్నీ పక్కలో ఉండేటువంటి భాగాలు. నేలలో ఉండే నీరు, పోషకాలు ఎత్తైన చెట్ల చివర కొమ్మల దాకా ఎలా పంపు చేయబడతాయో మీకు తెలుసా? వేళ్ళు పీల్చుకున్న నీరు లవణాలు అంత ఎత్తుకు ఎలా చేరుస్తాయి? ఊహిస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది కదా. మొక్కల్లో ఉండే ప్రసరణ కణజాలాలు చాలా ఎక్కువ ఎత్తు వరకు నీటిని తీసుకుపోగలవు. యూకలిప్టస్ చెట్టులో దాదాపు 200 అడుగులు ఉంటుంది. యూకలిప్టస్ చెట్టు ఉంది కదా, నీలగిరి చెట్టు, అది ఉంటుంది 200 అడుగు వరకు ఉంటుంది. రెడ్ వుడ్ చెట్టులో దాదాపు 330 అడుగులు ఎత్తుకు పోషకాలను ప్రసరణ కణజాలాలు ఏం చేస్తాయి? సరఫరా చేస్తాయి. మొక్కలు వివిధ రకాల కణజాలాన్ని కలిగి ఉన్నాయని, అవి వివిధ విధులను నిర్వర్తించడానికి ప్రత్యేక అమరిక ఉన్నాయని తెలుసుకున్నాం. తర్వాత ఇంకా మరిన్ని విషయాలు వీటి యొక్క విధులు మరియు అన్నిటిని గురించి మనం పై తరగతిలో తెలుసుకుంటాం. ఈ పాఠ్యాంశంలో మనం ఏం నేర్చుకున్నామంటే ఒకే నిర్మాణం కలిగి ఒకే విధులను నిర్వర్తించే కణాల యొక్క సమూహం. ఈ కణాలు ఉంటాయి కదా, ఈ కణాల గుంపును, కణాల సమూహాన్ని మనం ఏమంటాం? కణజాలం అంటాం. పెరుగుతున్న భాగాలలో ఉండే విభజన చెందగలిగే కణజాలాలను ఏమంటాం? విభజన కణజాలం అని అంటాం. పెరుగుతున్న భాగాల్లో ఉండే విభజన చెందగలిగే కణాల జాలాన్ని మనం విభజన కణజాలం అని అంటాం. విభజన కణజాలం 3 రకాలు. అదేంటి? అగ్ర విభాజ, పార్శ్వ విభాజ, మధ్యస్థ విభాజ కణజాలం 3 రకాలు ఉంటుంది. తర్వాత త్వచ కణజాలం మొక్క దేహాన్ని కప్పి రక్షణనిస్తుంది. ఈ విధంగా మొక్క ఉంటుందా, ఆ మొక్క ఉపరితలం పైన ఏముంటుంది? త్వచ కణజాలం ఉంటుంది. కొంచెం ముందుకు పోతే ఏమవుతుంది? విభాజ్య కణజాలం ఉంటుంది. కొంచెం ముందుకు పోతే ఏమవుతుంది? సందాయక కణజాలం ఉంటుంది. ఇంకా లోపలికి పోతే ప్రసరణ కణజాలం ఉంటుంది. ఈ విధంగా దాన్ని మనం ఇట్లా కాండాన్ని ఎందుకు ఇట్లా మధ్యలో కట్ చేస్తే ఈ విధంగా మనకు కనిపిస్తుంది. ఓకే, ఈ విధంగా కనిపించి మనకు ఈ విధంగా ఇట్లుంటుంది రౌండ్గా. ఓకే, మొక్కలోని అన్ని భాగాల్లో అధిక మొత్తంలో ఉండేదే సందాయక కణజాలం. మొక్కకి ఇదేం చేస్తుంది? ఆధారాన్ని ఇస్తుంది, ఆహారాన్ని నిల్వ చేస్తుంది. ఆధారము మరియు ఏం చేస్తుంది? ఆహారం నిల్వ చేస్తుంది. అవి 3 రకాలు. ఏంటి? మృదు కణజాలము మరియు స్థూల కోణ కణజాలము మరియు దృఢ కణజాలం అనేటువంటి 3 రకాలుగా ఉంటుంది. ప్రసరణ కణజాలం రవాణాను నిర్వర్తిస్తుంది. ప్రసరణ కణజాలం ఏం చేస్తుంది? రవాణాను నిర్వహిస్తుంది. అవి 2 రకాలు. ఏంటివి? దారువు మరియు పోషక కణజాలం. 1 దారువు, 2 పోషక కణజాలం. ఓకే, థ్యాంక్ యూ everyone. Please subscribe, share and encourage.